ఇస్సాకారు వంశస్థుల్లో 200 మంది ఉన్నారు. వారికి కాలములను చదవటం తెలుసు అని మనకు బైబిల్లో ఒక వచనం ఉంటుంది. 1వ దినవృత్తాంతములు 12వ అధ్యాయము 32వ వచనం. ఇస్సాకారు వంశస్థులలో సమయోచితమైన జ్ఞానము కలిగిన వారై, బ్రాకెట్లో రాశా, కాలములను ఎరిగి ఉండిన వారు అన్నమాట. వారు ఇశ్రాయేలీయులు చేయదగినదేదో దానిని ఎరిగి ఉన్న అధిపతులు 200. వీరి గోత్రపు వారందరూ వీరి యాజ్ఞకు బద్దులై ఉండిరి. ఇస్సాకారు వంశస్థులలోనంట సమయోచితమైన జ్ఞానము కలిగిన వారు ఎంతమంది? 200 మంది. ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు. ఇంట్లో దేవుడు ఒకళ్ళిద్దరిని మ్యాచ్ చేశాడంటే ఆ ఇద్దరు బ్రెయిన్లు, 2 బ్రెయిన్లు కలిస్తే అక్కడ సమయోచితమైన జ్ఞానం అనేది ఒకటి రావాలి, పుట్టాలి. అయితే సమయోచితమైన జ్ఞానము అంటే ఏంటి? సమయోచితమైన జ్ఞానము అంటే ఏంటి? అసలు జ్ఞానం తెలుసు, వివేకం తెలుసు, కానీ సమయోచితం అంటే ఏ సమయముకు, ఏ సమయానికి ఏది చేయాలో, ఏది చేయకూడదో, ఏది మాట్లాడాలో, ఏది మాట్లాడకూడదో, ఎంతవరకు మాట్లాడాలో, ఎంతవరకు చేయాలో, ఎంత ఇన్వెస్ట్ చేయాలో, ఎవరితో ఎంతవరకు ఉండాలో, ఈ వ్యవహారాలు ఉన్నాయి చూసారా? అవి వివేకము కిందకు వస్తే రాబో కాలంలో కూడా, వచ్చే 5 ఏళ్లలో 10 ఏళ్లలో రాబోయే మార్పులను ముందే గ్రహించి దానికి తగ్గట్లుగా కుటుంబమును కట్టుకోవడం కూడా అత్యంత ప్రాముఖ్యమైన విషయం. సమయోచితమైన జ్ఞానము అనేది ఒక వ్యక్తి వలన వచ్చేది కదా. ఎందుకు 200 మందిని ఇవ్వడం? ఒకళ్ళనో ఇద్దరినో ఇవ్వచ్చు కదా. అంతమందిని ఇవ్వడానికి గల ప్రాముఖ్యమైన కారణం ఏంటంటే, ఒకరు చూడలేని దానిని ఇంకోళ్ళు చూడగలగడానికి. ఇంట్లో పిల్లలు కానీ, పెద్దలు కానీ, లేకపోతే భార్యాభర్తలు కానీ, మీరు మీ జీవితాలను సమయోచితంగా కట్టుకోవాలి అంటేనండి, అది ఒకరి వల్ల అయ్యే పని కాదు. నేను చెప్పింది నువ్వు వినాల్సిందే అని అనడం అన్ని సందర్భాలలో సరైనది కాదేమోనని నా వ్యక్తిగత అభిప్రాయం. అఫ్ కోర్స్ పురుషులంగా మనకి కుటుంబం మీద అధికారాన్ని, సంఘం మీద అధికారాన్ని, సామాజిక అధికారాన్ని దేవుడు మన చేతిలో పెట్టినా మన తోటి వారి సహకారం లేకుండా, ప్రత్యేకించి ఇంట్లో వారి సహకారం లేకుండా నెట్టుకు రావడం కష్టమే. మీరు ప్రపంచాన్ని జయించండి, ఇంట్లోకి వచ్చి ఇంట్లో ఉన్నవాడికి సమాధానం చెప్పలేం. దేవుని ప్రణాళికలో స్త్రీ ఒక భాగం. చూడండి, సామెతలు 31వ అధ్యాయము 25వ వచనంలోంచి చూసినప్పుడు, ఆమె బలమును ఘనతను ధరించుకొని యుండును, రాబోయే కాలమును చూచి నవ్వును. విచిత్రంగా లేదు? ఎప్పుడన్నా ఆలోచన చేశారా? సరే, జ్ఞానమును గురించి మాట్లాడుతున్నాడు. జ్ఞానమును గురించి మాట్లాడుతూ ప్రధానంగా స్త్రీకి పోల్చి మాట్లాడతాడు. జ్ఞానము అన్నదానికి స్త్రీతో పోల్చి మాట్లాడుతూ ఆవిడికి బలమును ఘనతను ధరించుకొని ఉంటాయంట. వ్యక్తిగతంగా స్త్రీలకున్న బలం పురుషులకి కొన్ని విషయాల్లో ఉండదు. మీరు ఎప్పుడైనా చూసారు? ఇప్పుడు అయితే కనబడట్లేదులే కానీ, నేను చిన్నప్పుడు, నేను యవ్వన వయసులో ఉన్నప్పుడు కూడా చూస్తూ ఉండేవాడిని. ఆ బిందె ఒక్క ఎదుటిని ఎత్తి చక్కగా నడుము మీద పట్టుకుని మోసుకెళ్ళిపోయేవాళ్ళు. మరి మీరు పొలాల్లో మరి కోత విషయానికి వచ్చినప్పుడు ఎవరిని ఎక్కువ పిలుస్తారు తెలుసా మీకు? ఆడవాళ్ళని ఎక్కువ పెట్టుకుంటారు. ఎందుకని? వంగి లేవకుండా కోయగలిగిన, ఎక్కువసేపు కోయగలిగింది ఈ పిడికడు ఉంటుంది చూసారా, ఎక్కువ పట్టుకోగలరు వాళ్ళు. వాళ్ళకి ఆ ఒడుపు తెలుసు. అంచేత ఆడవాళ్ళని ఎక్కువ పెట్టుకుంటారు. వాళ్ళకి కాస్త బలం ఎక్కువ. చూడటానికి బలహీనులుగా శారీరకంగా ఉన్నా వాళ్ళు అనుకున్నారంటే ఖచ్చితంగా చేసి తీరుతారు. వాళ్ళు దీవెన, ఇంటికి దీవెన. దేవుడు తన స్వరూపమందు మనిషిని సృష్టించిన తరువాత 1:27 మనం చూస్తాం ఆదికాండంలో, పురుషుని గాను స్త్రీని గాను వారిని సృజించెను. దేవుడు కేవలము పురుషుని మాత్రమే సృజించలేదు, తన పోలిక చొప్పున స్త్రీని కూడా తన పోలిక చొప్పునే చేశాడు. అయితే ఒకరి దగ్గర యాజమాన్యం ఉండాలని పురుషుని ఎంచుకున్నాడే కానీ, తన ఫిజిక్ని బట్టి తను బయట లోపల మరి మెంటల్గా తను తట్టుకొని నిలబడగలడని పురుషునికి ఇచ్చాడే కానీ, స్త్రీ ఎప్పుడు పడితే అప్పుడు చంచల మనస్కురాలని, ఎప్పుడు పడితే అప్పుడు కాస్త మనసు మారుతుందని, కాస్త ఎమోషనల్ క్యాండిడేట్ అని పురుషునికి అప్పచెప్పాడు. అంతేగాని స్త్రీ బలహీనురాలని కాదు. దేవుని దృష్టిలో స్త్రీ అమూల్యమైనదే. సామెతలు 31:10 మనం చూస్తాం, గుణవంతురాలైన భార్యను ఎవడు కనుగొనగలడు? ఆమె విలువ దేనికంటే ఎక్కువ అంటండి? మాణిక్యముల కంటే ఎక్కువ. మీ పిల్లల కోసం మీరు ప్రార్థన చేయండి, ప్రత్యేకించి మగపిల్లలు. ఎందుకో చెప్పనా? సరైన భార్య రాదేదనుకోండి, ఎన్ని ఇబ్బందులు మన చుట్టూ ఉన్న ఎగ్జాంపుల్సే మనకు చెప్తూ ఉన్నాయి. సరైన గుణవతి అయిన భార్య ఇంటికి రావాలి, కోడలుగా రావాలి. అలాగే మంచి అల్లుడు కూడా రావాలి. ఎవరు రాకపోయినా ఇబ్బందే, చెప్తున్నాను చూడండి. సరైన వాళ్ళు రావడానికి నేను చాలాసార్లు అడుగుతూ ఉంటా, అయ్యా నువ్వు ఎన్నిసార్లు ప్రార్థన చేసుకుంటున్నావు? మీ పిల్లల కోసం మీరు ఎంత బాగా ప్రార్థన చేస్తున్నారు అని అడుగుతాను నేను. పెళ్లి కావాలని నా దగ్గరకు వచ్చిన వాళ్ళందరికీ అసలు నువ్వు ముందు ప్రార్థన చేస్తున్నావా, నా దగ్గరకు వస్తున్నావా అని అడుగుతాను నేను. కారణం ఏంటంటే, వారి ప్రార్థన సిద్ధపాటు లేకుండా మనం ఎంత చేసినా దండగేనండి. సంఘాలను ప్రపంచవ్యాప్తంగా స్త్రీలు ఎక్కువగా ఉండి వారు అటెండ్ అయ్యి ప్రార్థన చేసి వారి కానుకలతోనే
దేశంలోనే పెద్ద పెద్ద సంఘాలు కడుతూ ఉన్నారు. వారిని తక్కువగా అంచనా వేయడానికి వీలు లేదు. వారు కూడా దేవుని సృష్టిలో భాగమే. గుణవంతురాలైన భార్య కనుగొనడం కష్టం అంట. కాబట్టి మీరు కనుగొనాలంటే ప్రార్థన చేయాలి. ఇక్కడ రూపము కంటే, సంపద కంటే సమాజములో గుణమే ప్రాముఖ్యం. అఫ్ కోర్స్ రూపం ఉండాలి, కాదని నేను కాదు, అది తక్కువ అని నేను అంటలేదు. కానీ రూపము కంటే, సంపద కంటే గుణము అత్యంత ప్రాముఖ్యమైనది. అవునా కదా? ఈ రోజుల్లో పెళ్లి సంబంధాల్లో ఎక్కువ ఏం చూస్తున్నారు? అటుగాని ఇటుగాని అందంగా ఉందా లేదా, దానికి తగ్గట్టు చదువు ఉందా లేదా, ఈ రెండిటికి తగ్గట్టు డబ్బులు ఉన్నాయా లేవా, ఈ మూడిటికి తగ్గట్టు ఫ్యామిలీ ఎలా ఉంది చూసుకోవడం తప్పని నా ఉద్దేశం కాదు. కానీ భక్తిపరులమైన మనము ప్రధానంగా ఇవ్వవలసిన, ప్రాముఖ్యమైన, చూడవలసిన విషయం ఏంటంటే భక్తి. ఉదాహరణకి రూతు విషయం చూడండి. రూతు స్వదేశీయురాలు కాదు, వేరొక దేశం నుంచి వచ్చి తన అత్తతో కలిసి ఈ దేశంలో స్థిరపడింది. ఆమె వద్ద పెద్ద సంపద లేదు, దగ్గరుంది ఏంటో తెలుసా? కేవలం నమ్మకత్వం. రూతు దగ్గర డబ్బులు లేవు, ఏమీ లేవు, కుటుంబం లేదు, పెద్ద పేరు ప్రఖ్యాతలు కలిగింది కాదు. వేరొక దేశం నుంచి అత్తతో పాటు కలిసి వచ్చింది. ఏముంది తన దగ్గర? నమ్మకత్వం ఉంది. ఇప్పుడు అత్తకి ఎవరు ఆశ్రయ్యారు చెప్పండి? నమ్మిన రూతే ఆశ్రయమైంది. చివరికి యేసుక్రీస్తు వంశావళిలో ఆవిడ పేరును మనం చూస్తాం. విదేశీయురాలైనా యోధేతరురాలైనా దేవుడు ఆవిడని తీసుకుని మరి ఒక మంచి వంశావళిలో పెట్టడం మనం చూస్తాం. దేవుడు మన స్థితిని కాదండి, మన హృదయాన్ని చూస్తాడు అంటానికి ఇది ఒక గొప్ప ఉదాహరణ. 2 తిమోతి 1వ అధ్యాయం 5వ వచనంలో మనం చూస్తాం. పౌలు తిమోతికి ఎలా చెప్తాడంటే, మీ అమ్మమ్మ లోయస్సులోను నీ తల్లే యునికేలోను ఉన్న విశ్వాసము నీలోనూ ఉన్నదని నేను నిశ్చయించుకున్నాను. ఏంటంట? వాళ్ళ అమ్మల్లో ఉన్న విశ్వాసము కుర్రవాడవైన యవ్వనస్తుడైన నీలో కూడా ఉందని నేను నమ్ముతున్నాను. ఎవరంటున్నారు? ఇది పౌలు అంటున్నాడు. సోదరుల్లో ఉన్న విశ్వాసం అండి నిజంగా చాలా గొప్పది. స్త్రీల ప్రభావము అటు కుటుంబంలోనూ ఇటు సంఘములోనూ ప్రాముఖ్యమైన పాత్ర అని మీరు గుర్తించవలసిందిగా మనవి. ఒక ప్రార్థించే తల్లి లేదు, ఒక ప్రార్థించే అమ్మమ్మ, నాయనమ్మ దేవుని చేతిలో ఒక శక్తివంతమైన ఆయుధం లాంటిది. ఒక మంచి స్త్రీ కుటుంబాన్ని మాత్రమే కాదు, ఒక తరాలను కూడా నిర్మించగలిగిన మనిషి. ఎస్తేరు ఒక ప్రమాదకరమైన స్థితిలో ఉంది. యూదులందరూ నాశనం చేయాలని అక్కడ తాకీదు వస్తుంది. ఎస్తేరు 4:16 మనం చూస్తాం. నేను నశించెదను అని అంటది. నేను రాజు దగ్గరికి వెళ్తాను, మాట్లాడతాను, యూదుల మీద మనల్ని చంపడానికి ఇచ్చిన తాకీదులను వెనక్కి తీసుకునేటట్లు చేస్తాను. నేను ఈ విధంగా చేయడం వల్ల నేను నశించిపోయినా పర్లేదు, దీన్ని మాత్రం చేయాల్సిందే. అలా చేయడం వల్ల దేవుడు ఆమె ధైర్యమును వాడుకొని యోధా జాతిని కాపాడడం జరిగింది. ఆ రోజున ఆ ఎస్తేరును వాడుకొని దేవుడు ఆ యోధా జాతిని నిలవబెట్టలేకపోయినట్లయితే, కాపాడకపోయినట్లయితే మనకు రక్షకుడు ఎక్కడి నుంచి వచ్చేవాడు? ఏమండి? అవునా కదా? ఎక్కడి నుంచి వచ్చేవాడు? అంటే ఒక స్త్రీని వాడుకొని, ఒక స్త్రీని వాడుకొని ఒక తరాన్ని, కొన్ని తరాలను నిలవబెట్టగలిగిన సమర్థుడైన దేవుడు. విచిత్రం చూడండి, ఒకే స్త్రీ వలన అందరం శపించబడ్డాము, అదే స్త్రీ వలన మనమందరము రక్షణలోనికి వచ్చాం. అవ్వ పండు తినడం వలన పాపం వచ్చి మనందరం తోసివేయబడితే, అదే స్త్రీని మరియను వాడుకొని ఈ పాపం నుంచి విముక్తిని కలిగించిన దేవుని ప్రణాళిక మాత్రం అత్యున్నతమైనది. రెండిట్లోనే ఉన్నది ఎవరు? స్త్రీయే. తరాలను కాపాడింది ఎవరు? స్త్రీలే. విశ్వాసమును బలపరిచి తిమోతి లాంటి గొప్ప వ్యక్తిని తయారు చేసింది ఎవరంట? అమ్మమ్మ, తల్లి. ధైర్యం వల్ల ఒక దేశమే సేవ్ చేయబడింది. దేవుడు ఒక స్త్రీని ఉపయోగించినప్పుడు చరిత్రను తిరగరాయగలడు అంటానికి ఎస్తేరు ఒక ఉదాహరణ. దెబోరా ఒక నాయకురాలు, రూతు విశ్వాసవంతురాలు, ఎస్తేరు ధైర్యవంతురాలు, మరియా విధేయురాలు, ప్రిస్కిల్లా దేవుని వాక్యమును బోధించిన వాక్యోపదేశకురాలు. చూడండి ఎన్ని రకాలుగా దేవుడు స్త్రీలను ఆయా సందర్భాల్లో వాడుకుని. ఇంకా ఉన్నారు, వాళ్ళందరినీ చెప్పుకుని వెళ్తే తెల్లారిపోద్దని నేను చెప్పట్ల. దెబోరా లాంటి నాయకురాళ్ళు ఉండాలి, లెగాలి. కొన్ని కుటుంబాల్లో అండి ఇలా అంటాను, తక్కువ చేసి మాట్లాడట్లేదు, నేను ఉన్న వాస్తవం చెప్తున్నా. కొన్ని కుటుంబాల్లో భర్తలు వాళ్ళు ఎలా ఉండాలి ఏంటి తెలియదు. కొన్ని మన వ్యవసాయదారు కుటుంబాల్లో చూస్తాం, కేవలం భర్తకి వ్యవసాయం చేయడం తప్ప ఇంకోటి తెలియదు. స్త్రీలు స్ట్రాంగ్ గా ఉండి వచ్చిన డబ్బుల్ని సేవ్ చేయడం, లేదా పొలాలను కొనడం, పనాళ్ళని మాట్లాడడం, పంపించడం చేస్తారు. కొన్ని కుటుంబాల్లో పూర్తిగా అమాయకుడైన భర్తను పెట్టుకుని స్త్రీల కుటుంబాన్ని చక్కగా కట్టుకున్న వాళ్ళు ఉన్నారు. మంచి చేసి సొసైటీని నిలబెట్టి నాయకురాళ్ళుగా కుటుంబ బాధ్యతను మెళ్ల మీద వేసుకుని బరువును మోస్తున్న నాయకురాళ్ళైన స్త్రీలు ఉన్నారు. అటువంటి వాళ్ళని బట్టి దేవుడి స్తోత్రం. ఎందుకంటే వాళ్ళు లేకపోతే ఆ కుటుంబం నిలబడదు. అదేవిధంగా రూతులాగా విశ్వాసవంతురాలు ఉన్నారు. భర్త ఎటువంటి
వ్యసనాలకు వెళ్ళినా తాను వెళ్ళిపోతే కుటుంబం నాశనం అయిపోతుంది, పిల్లల జీవితం నాశనం అయిపోతుందని విశ్వాసముగా భర్తను అలాగే అంటిపెట్టుకుని కుమార్తెలను పెద్ద చేసి పెళ్ళిళ్ళు చేసి ఒక వృద్ధిలోనికి తీసుకొచ్చిన మరి కుటుంబాలు, విశ్వాసమును చూపించిన స్త్రీలు ఉన్నారు. అలాగే ఎస్తేర్ లాగా ధైర్యవంతులు ఉన్నారు. మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ప్రధానమంత్రి మోడీ గారి పక్కన ఉన్న సిఆర్పిఎఫ్ కమాండ్ ఎవరు? నాగమీస్ లేడీ చూస్తున్నారు కదా అప్పుడప్పుడు. షీఈ్ ఐరన్ లేడీ అనమాట, అంతే కదా. అలాంటి ధైర్యవంతులు దేశం కోసం, అదేవిధంగా పోలీసు వ్యవస్థలోనూ ఆయా వ్యవస్థలోనూ మనం చూస్తూ ఉన్నాం. మీరు గవర్నమెంట్ ఆఫీసులకు వెళ్ళండి, మీకు ఎంత ధైర్యం ఉండనివ్వండి, మీరు ఎంత జ్ఞానవంతులు అయినవ్వండి, స్త్రీలు ప్రత్యేకించి విధేయత అనేది అత్యంత ప్రాముఖ్యమైంది. దేవుడు నియమించిన మరి ఫ్యామిలీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మీరు ఖచ్చితంగా పాటించవలసిందే. మీ భర్త ఎటువంటి వాడైనా అతనికి మీరు విధేయత చూపించవలసిందే. అది దేవుని నిబంధన. రాస్తూ అంటాడు కదా పౌలు, క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉండినట్లు ఎవరెవరికి శిరస్సై ఉండాలి? భర్త స్త్రీకి శిరస్సై ఉండాలి. అది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. రెండవది ఏంటంటే, ఇందాక రమ్య గారు చెప్పింది నేను జ్ఞాపకం చేస్తాను. మీ నోటి మాట జాగ్రత్త సుమా. మీ నోటి మాటతో నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, మీ నోటి మాటతో ఏం కట్టచ్చు, దేని గెలవచ్చు? పట్టణమును జయించవచ్చు. సామెతలో ఉంటుంది. మీ నోటి మాటతో మీరు ఒక పట్టణమును జయించవచ్చు. స్త్రీలు మీ నోటి మాట బాగుంటే మీ కుటుంబాన్ని జయించవచ్చు. మీరు పట్టణాన్ని జయించాల్సిన అవసరం లేదు. దానికంటే అత్యంత ప్రాముఖ్యమైనది మీ కుటుంబం. మూడవది ఏంటంటే, మీ విశ్వాసమును కాపాడుకోండి. విధేయత, మీ నోటి మాట, మీ విశ్వాసం. ఈ మూడింటితో మీ కుటుంబాన్ని ఒక దగ్గరికి చేర్చి ధైర్యవంతుల్లాగా, బలవంతుల్లాగా, దేవుడు చెప్పినట్లుగా నా పోలిక చొప్పున ఆయన ఏమంటున్నాడు? నా పోలిక చొప్పున నేను స్త్రీని గాను పురుషుని గాను చేశాను. స్త్రీని గాను పురుషుని గాను చేశాను. పురుషులు మనం కూడా మన స్త్రీలను గౌరవిద్దాం. వారు తక్కువ వారు కాదు, బలవంతులు. అదేవిధంగా స్త్రీలను తక్కువ చూడటం కాకుండా మీతో సమానమైన వారిగా చూడండి. స్త్రీలు మీరు మీ సమానత్వం కోసం బోర్డులు పెట్టుకుని రోడ్ల మీదకి వెళ్లాల్సిన అవసరం లేదు, పోట్లాడాల్సిన అవసరం లేదు. మీరు బాగుంటే సమానం కంటే ఎక్కువే చూస్తారు మీ పురుషులు. అదేవిధంగా స్త్రీలు బలహీనులని తక్కువ చూడవలసిన అవసరం లేదు. ఇద్దరికి చెప్తున్నాను నేను. దానితో పాటుగా స్త్రీలను గౌరవించి ఈ రోజున మరి కొన్ని సంవత్సరాల నుంచి మనం చూస్తున్నాం, అడ్డదిడ్డంగా మాట్లాడడం, పిచ్చి పిచ్చిగా మాట్లాడడం, స్త్రీలను విచిత్రంగా మాట్లాడుతూ, అవమానకరంగా మాట్లాడుతూ ఉన్న సొసైటీల్లో, అటు సినిమాల్లోనే కానీ టీవీ షోలోనే కానీ అట్లాంటి పనికిమాలని మనం పిల్లలకి మీరు అలవాటు చేయవద్దు. మీరు పాటించండి, మీ పిల్లలకు నేర్పించండి. ఇంట్లో ఆడవాళ్ళని సంతోషంగా ఉంచుతాం.